ప్రభు స్తోత్రం, దైవాశీస్సులు. ప్రభువుకి మహిమ కలుగును గాక. రోమపత్రిక 5వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం. ఏలయనగా శత్రువుమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన పక్షమున సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుడి చేత మరి నిశ్చయముగా రక్షించబడదుము. ప్రభు తన మాట మన కొరకు దీవించునుగా. యేసయ్య జీవించుడి చేత మనం రక్షించబడుతున్నాం. యేసయ్య మన నిమిత్తం, మన పాపాల నిమిత్తం చనిపోయాడు. చనిపోయిన యేసయ్య చనిపోయినట్టే లేడు. యేసయ్య తిరిగి లేచాడు. సదాకాలం శాశ్వత కాలం జీవించాడు. ఎందుకంటే ఆయనే శాశ్వత జీవి. ఆయనకు మరణం లేదు. మన నిమిత్తం మరణించాల్సి వచ్చింది, మరణించాడు. మరణించి ఈ మట్టి శరీరాన్ని ఇక్కడ వదిలిపెట్టేశాడు. మహిమ శరీరం దాల్చుకుని జీవిస్తున్నాడు. ఎందుకు జీవిస్తున్నాడు? రక్షించబడటానికి. యేసయ్య జీవించుడు చేత మనము రక్షించబడతాము. రక్షించబడటనగా శిక్ష నుండి తప్పించబడుట, ప్రతి బలహీనత నుంచి పరిపూర్ణంగా స్వస్థపరచబడుట. రక్షించబడ్డ అనే మాటలో ఈ మొత్తం అర్థం ఉంటుంది. పాపము నుండి, పాప శిక్ష నుండి, పాపపు పరిసరాల నుండి, పాపపు ప్రభావం నుండి మనము సంపూర్ణ జయాన్ని, శరీరంలో వచ్చే ప్రతి బలహీనత నుంచి సంపూర్ణమైన విడుదల, స్వస్థత, ఆరోగ్యం, ఆనందం, ఈ మొత్తం కలిపితేనే రక్షణ అనే మాటకు అర్థం. ఈ గొప్ప ఆశీర్వచనం, రక్షణ పొందటం అనే మాట, మనం రక్షించబడ్డాం అనే మాట ఎందువల్లంటే యేసయ్య జీవించుడు చేత. యేసయ్య జీవించకపోతే ఇది లేదు, రక్షణ భాగ్యం లేదు, మనకు విడుదల లేదు, స్వస్థత లేదు, ఆరోగ్యం లేదు, ఆనందం లేదు, పాపక్షమాపణ లేదు, పాపంలో జయం లేదు. పాపం చేత ఎప్పుడు శోధించబడతాం, కానీ జయించలేము. యేసయ్య తిరిగి లేచుడు చేత పాపాన్ని జయించే శక్తి మనకు దేవుడిచ్చాడు. ఆత్మదేవుడు మన సహాయకుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అదే మాట విషయంలో మనము శత్రువులమై ఉండగా యేసయ్య ద్వారా దేవుడు తన కుమారుడిని యేసుక్రీస్తు ద్వారా మనము దేవునితో సమాధానపరచబడ్డాం. ఇది ఎవరు చేశారు? దేవుడే చేశాడు. దేవుడే యేసుక్రీస్తు ప్రభువారిని సమాధానార్థ బలి, పాప పరిహారార్థ బలి ఉంది, సమాధానార్థమైన బలి ఉంది. ఈ సమాధానార్థమైన బలిగా మనకి దేవునితో సమాధానం లేదు, మనలో మనకు సమాధానం లేదు, మన పొరుగు వారితో మనకు సమాధానం లేదు. ఈ సమాధానం లేని స్థితిని తీసివేయటానికి సమాధానార్థ బలిగా ప్రభు యేసుక్రీస్తు వారిని తండ్రి అయిన దేవుడు బలర్పించి ఆ కుమారుని యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనల్ని దేవుడు తనతో సమాధానపరుచుకున్నాడు. మొత్తం కార్యం దేవుందే, ఇందులో మనదేం లేదు. ఈ కార్యం విన్న మనం నా శత్రుత్వాన్ని తీసివేయటానికి, నాలో నాకు శత్రుత్వం ఉంది, నా మనస్సు శరీరం పోట్లాడుకుంటూ ఉంటాయి, ఆత్మకు లోబడవు, ఏమాత్రం లోబడినారో మనలోనే ఈ 3 అంగాలు ఎప్పటికప్పుడు కొట్టుకుంటూనే ఉంటాయి. మనలో మనకు సమాధానం లేదు, మన తోటి వారితో, మన పొరుగు వారితో మనకు సమాధానం లేదు, అన్నిటికి మించి దేవునితోనే సమాధానం లేదు. ఎందుకంటే దేవునికి పాపం అంటే ఇష్టం ఉండదు. చాలా అసహ్యం. ఎంత అసహ్యం అంటే యేసు ప్రభువారిని కూడా చేతులు పెట్టేశాడు. నా దేవా నన్ను నేల చేయి విడిచితివి అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారిని పాపిగా చేయలేదు, పాపముగా చేశాడు. కొరింథీ పత్రికలో ఆ మాట ఉంటుంది. యేసయ్య పాపంగా మారిపోతే దేవుడు చెవులు పెట్టేశాడు. పాపాన్ని పొరపాటును కూడా ఒప్పుకోడు. పొరపాటును కూడా ఒప్పుకోడు. యేసయ్య పాపముగా చేయబడ్డప్పుడు దేవుడు చేయి వదిలేశాడు. పాపిగా చేయటం కాదు, పాపముగా చేయబడ్డాడు. పాపానికి శిక్ష విధించాడు. శిలువలో మేకులు కొట్టబడి చనిపోయింది ఎవరంటే పాపం. ఇక దిగొచ్చే పని లేదు, కొట్టేశాడు. అప్పుడు దేవుడు చెవులు పెట్టాడు. అప్పుడు యేసయ్య కేకేశాడు, నా దేవా నన్ను ఎలా చేయి విడిచితివి. మరి పాపాన్ని ఎందుకు పట్టుకుంటాడు? పాపాన్ని పట్టుకోడు. చూసారా? అలాగా చేసి మనల్ని తనతో సమాధానపరుచుకున్నాడు. ఇంతగా ప్రేమించిన ప్రభువుని, దేవుణ్ణి దేవునిగా కనపరుస్తున్నామా?
దేవునిగా కీర్తిస్తున్నామా? దేవునిగా గౌరవిస్తున్నామా? ఇంత ప్రేమ, దేవుడు ప్రేమయ్యి ఉన్నాడు. దేవుడు ప్రేమయ్యి ఉన్నాడు. ఆయన జాలితో, దయతో 2 చేతులు చాపి యేసుక్రీస్తు ద్వారా మనం పిలుస్తున్నాడు. ఒకవేళ ఏ పరిస్థితుల్లో దూరమైనా దేవుని ప్రేమను గుర్తెరగండి. ఇంతగా ప్రేమించి మనల్ని తన యేసుక్రీస్తు ప్రభు ద్వారా తనతో సమాధానపరుచుకుని తన ఇంటి వారిగా దేవుడు చేసుకున్నాడు. దేవుని ప్రేమ అర్థమైనట్లుగా ఆత్మదేవుడు దేవుని ప్రేమ ఎదుట సాగిలపడినట్లుగా మంచి మనసుతో మన అందరినీ అలంకరించునుగాక. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.